హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఇంటి భోజనం. నేను మీ ఆశాజ్యోతి. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా ఉండేటటువంటి మసాలా వడల్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఈ మసాలా వడ కోసం పచ్చిశనగపప్పు 1 గ్లాసు అంటే 150 గ్రాముల వరకు తీసుకొని శుభ్రంగా కడిగేసేసుకొని కనీసం 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. వీటిలో ఒక 4 టేబుల్ స్పూన్లు లేదా ఒక గుప్పెడు పచ్చిశనగపప్పును తీసుకొని ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకుందాము. వీటిని మనము చివరిలో వడలు వేసుకునేటప్పుడు యూస్ చేసుకుందామండి. ఇప్పుడు మిగతా వాటన్నిటిని మిక్సీ జార్లోకి తీసుకున్నాను. అలాగే దీంట్లోకి 2 ఇంచుల వరకు పొట్టు తీసినటువంటి అల్లాన్ని, అలాగే 6-7 వెల్లుల్లి రెబ్బలు, 6-7 లవంగాలు, ఇంకా 2 ఇంచుల వరకు చెక్కను కూడా వేసుకోవాలి. ఈ మసాలా వడలకి మనకి లవంగాలు, చెక్క అనేది మంచి టేస్ట్ ఇస్తాయండి. అలాగే రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని బాగా ఫైన్గా గ్రైండ్ అనేది చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకునేటప్పుడు అవసరం పడితే కొంచెం నీళ్ళు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకున్నాము. అలాగే మనం ముందుగా పక్కన పెట్టుకున్నటువంటి పచ్చిశనగపప్పు కూడా వేసేసుకుందాము. ఇప్పుడు దీంట్లోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చాలా సన్నగా తరిగింది వేసుకుంటున్నాను. అలాగే మీ స్పైసీకి తగ్గట్టుగా పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకుని వేసుకున్నాను. ఇంకా దీంట్లోకి మంచి రుచి రావడానికి కరివేపాకుని సన్నగా తరిగి వేసుకున్నానండి. అలాగే ఒక గుప్పెడు కొత్తిమీరని కూడా తరిగి వేసుకున్నాను. 1/2 టేబుల్ స్పూన్ వరకు వేయించి పొడి చేసుకున్నటువంటి జీలకర్రని, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని వేసుకోవాలండి. ఈ మసాలా వడలు చాలా టేస్ట్గా అలాగే క్రిస్పీగా రావటం కోసం దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండిని వాడుకుంటే చాలా బాగుంటుందండి. నేనైతే ఇక్కడ బియ్యం రవ్వను వాడుకున్నాను. ఈ మొత్తాన్ని కూడా శుభ్రంగా కలిపేసుకున్నాను. ఒకవేళ మీకు పిండి కనుక కొంచెం లూజ్ అయినట్లు అనిపిస్తే దీంట్లో మీరు బియ్యం పిండిని కానీ లేదంటే కార్న్ఫ్లోర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మనం తీసుకున్న కన్సిస్టెన్సీకి అన్నీ కూడా చక్కగా పర్ఫెక్ట్గా సరిపోయాయి. ఇప్పుడు వడలని తయారు చేసుకోవడం కోసం ఈ విధంగా చేతితోటి ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. అయితే వడలు అనేవి పర్ఫెక్ట్ షేప్ రావాలి అని అంటే ఈ విధంగా ముందు మనకు కావాల్సినంత క్వాంటిటీలో పిండిని తీసుకొని రౌండ్గా బాల్ లాగా చుట్టుకున్న తర్వాత ఈ విధంగా మధ్యలో కొంచెం ప్రెస్ చేసుకుంటే బొటన్ వేలుతోటి సరిపోతుంది. అలాగే అంచులు అనేవి విరిగిపోకుండా అంటే క్రాక్స్ రాకుండా చెక్ చేసుకొని వడలను తయారు చేసుకోవాలండి. ఇప్పుడైతే మనం పిండి అనేది రెడీ చేసేసుకున్నాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఆయిల్ని హీట్ చేసుకున్నాము. అది వేడెక్కిందో లేదో ముందుగా కొంచెం వేసి చెక్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా పైకి తేలాలన్నమాట. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న వడల్ని ఒక్కొక్కటిగా ఈ విధంగా వేసుకోవాలి. అలాగే ఇవి వేసుకున్న తర్వాత 2 నిమిషాల పాటు వీటిని కదల్చకుండా అలాగే ఉంచాలండి. వడలను వేసుకునేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు వడలని రెండో వైపు కూడా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, మంచి రంగు వచ్చిన తర్వాత ఈ విధంగా వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇవి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావడానికి దాదాపుగా 5 నిమిషాల టైం అనేది పడుతుందండి. ఇలా మీడియం ఫ్లేమ్లో మనం 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో మసాలా వడలు అనేవి రెడీ అయిపోతాయి. చిన్నపిల్లలకైతే వీటిని సాస్తో కానీ లేదంటే చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. మరి మీరు కూడా ఈ పద్ధతిలో పచ్చిశనగపప్పుతోటి మసాలా వడలను తయారు చేసి చూడండి. ఎలా కుదిరిందో నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.